రోజు మనం చూడబోయే కథ తెలివి తక్కువతనం. అనగనగా ఒక ఊర్లో రెండు పిల్లలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఆ రెండు పిల్లలు కలిసి ఒక ఇంట్లో రొట్టెను దొంగతనం చేస్తాయి. ఆ రొట్టెను పంచుకోవడానికి ఒక చెట్టు కిందికి వచ్చి ఎవరికి ఎక్కువ ఆకలి ఉంటే వాళ్ళే ఎక్కువ తినాలని రెండు పిల్లలు గొడవ పడుతూ ఉంటాయి. ఆ చెట్టు పైన ఉన్న కోతి రెండిటి గొడవ విని వాటి దగ్గరికి వెళ్లి రొట్టె తీసుకోగానే ఆ రెండు పిల్లలు కోతితో, కోతి బావా ఆ రొట్టెనివ్వు, అసలే మాకు ఆకలిగా ఉంది. అలా అనగానే ఆ కోతి ఆ రెండు పిల్లులతో, ఆ రొట్టెను సమానంగా చేయడానికి త్రాసు కూడా తెచ్చాను అనగానే ఆ రెండు పిల్లులు సరే అని అంటాయి. అప్పుడు ఆ కోతి రొట్టెను రెండు భాగాలుగా చేసి ఎక్కువ భాగాన్ని అది తిని ఆ ముక్కను త్రాసులో వేయగానే రెండో ముక్క ఎక్కువగా ఉంటుంది. ఆ ముక్క బరువుగా ఉండేసరికి అది తినేసి త్రాసులో వేస్తుంది. అప్పుడు మొదటి ముక్క ఎక్కువగా ఉండేసరికి అది కూడా తినేస్తుంది. ఆ కోతి సమానం పేరుతో రొట్టె ముక్కలు తింటూ ఉంటే ఆ పిల్లులు అలాగే చూస్తూ ఉంటాయి. చివరికి ఆ కోతి రొట్టెను పూర్తిగా తిని చెట్టెక్కుతుంది. ఆ రెండు పిల్లులకు విషయం అర్థమయ్యి మన ఇద్దరం గొడవ పడ్డం వల్ల మూడో వానికి మేలు జరిగిందని తెలుసుకుంటాయి. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే మనం దేన్నైనా సమానంగా పంచుకోవాలి.